బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంటీపీ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది చూద్దాం. సో నీట్ ఎంసెట్లో వీటికి సంబంధించినటువంటి మ్యాచింగ్ కానీ లేదంటే స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ కానీ ఇస్తుంటారు. సో దాని గురించి చూద్దాం. స్టూడెంట్స్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మన వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ మీరు పొందొచ్చు. దెన్ ఇక్కడ ఎంటీపీ గురించి మనం ఒకసారి చూసినట్లయితే యాక్చువల్ వాట్ ఈజ్ ఎంటీపీ? ఎంటీపీ మీన్స్ ఫుల్ ఫామ్ మెడికల్ టెర్మినేషన్ ప్రెగ్నెన్సీ. ఎందుకు ఎంటీపీ అనేది? సో ఇట్ ఈస్ ఇంటెన్షనల్ వాలంటరీ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బిఫోర్ ఫుల్ టైమ్ డెవలప్మెంట్. సో పర్టికులర్ ఫీటస్ ఫుల్గా డెవలప్ అవ్వకముందే మనం వాలంటరీగా విత్ మెడికల్ ఇంటెన్షన్ తోటి అబార్షన్ చేయించినట్లయితే దట్ ఈజ్ ఎంటీపీగా చెప్తాం. సో ఇట్ వాజ్ లీగలైజ్డ్ ఇన్ ఇండియా ఇన్ 1971. సో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కానీ లేదా ఎనీ జెనెటికల్ డిజార్డర్స్ కానీ డ్రెడ్ఫుల్ డిజార్డర్స్ ఉన్నప్పుడు కానీ లేదా మదర్ ఇన్ఫెక్ట్ అయ్యి మదర్ డిసీజ్ ఫేటస్కి వచ్చేటట్లు ఉన్నా కానీ రేప్ కేసెస్లో కానీ ఇంటర్ కోర్స్ ఫెయిల్ అయినటువంటి సిచ్యువేషన్స్లో కానీ సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎంటీపీని ప్రిఫర్ చేస్తుంటారు. సో అలాంటి కండిషన్ ఏదైతే ఉందో ఇలాంటి టైంలో ఎంటీపీని మన వాళ్ళు యూటిలైజ్ చేస్తారు. సో పర్మిషన్ అప్ టు లెస్ దెన్ ఆర్ అప్ టు 12 weeks అంటే 3 months వరకు. అప్ టు 12 weeks అంటే 3 months వరకు అంటే ఫస్ట్ ట్రైమెస్టర్ వరకు ఇస్తారు. మోర్ దాన్ 12 బట్ లెస్ దాన్ 24 weeks అంటే 12 కన్నా కూడా పర్మిషన్ ఇస్తారు. బట్ 24 weeks కంటే తక్కువ ఉన్నా కూడా మన వాళ్ళు చేయొచ్చు. అయితే సెకండ్ ట్రైమెస్టర్ సమ్వాట్ డేంజరస్. ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఓకే, బట్ సెకండ్ ట్రైమెస్టర్ డేంజరస్ అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ ఇంటెన్షన్ బిహైండ్ ఎంటీపీ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 2017 1971లో ఇండియాలో యూజ్ చేస్తే లీగలైజ్ చేస్తే అమెండ్మెంట్ చేయడానికి రీజన్ రెడ్యూస్ ఇండ్యూస్డ్ ఆఫ్ ఇల్లీగల్ అబార్షన్స్. సో వితౌట్ పర్మిషన్ కానీ ఎలా పెడితే అలా ఇల్లీగల్ అబార్షన్ జరగకుండా ఉండడానికి, డిక్రీజ్ మెటర్నల్ మోర్టాలిటీ మదర్ కండిషన్స్ బాగాలేక చనిపోతే మెటర్నల్ మోర్టాలిటీ కండిషన్స్ రెడ్యూస్ చేయడానికి, ఎంటీపీ సేఫ్ అప్ టు 12 weeks బట్ రిస్కియర్ ఇన్ సెకండ్ ట్రైమెస్టర్. అంటే 12 weeks వరకు ఓకే సేఫ్, బట్ రిస్కియర్ అంటే పర్మిషన్ ఉన్నప్పటికీ అట్లా సెకండ్ ట్రైమెస్టర్లో కొంచెం రిస్క్ అనేది ఉంటుందన్నమాట. సో యామ్నియోసెన్సిస్ అండ్ ఎంటీపీస్ హ్యావ్ బీన్ మిస్యూజ్డ్ ఇన్ కంటెక్స్ట్ ఆఫ్ ఫీమేల్ ఫీటసైడ్. సో యామ్నియోసెన్సిస్లో జెనెటికల్ డిజార్డర్స్కి ఐడెంటిఫై చేయడానికి క్రోమోజోమ్ మ్యాపింగ్ చూసుకోవడానికి చేసే టెస్ట్లో ఫీమేలా మేలా తెలుస్తుంది కాబట్టి దెన్ మన వాళ్ళు ఎంటీపీస్ని యామ్నియోసెన్సిస్ని మిస్యూజ్ చేయడం అనేది చూస్తున్నాం. దీనివల్ల ఫీమేల్ ఫీటసైడ్స్ అనేటువంటివి వస్తాం అనేది తెలుస్తుంది. సో ఇవి ఎంటీపీ రిలేటెడ్గా మనకి ఒడిగేటువంటివి. సో ఇట్ వాజ్ లీగలైజ్డ్ ఇన్ ది 1971. సో ఏ సిచ్యువేషన్స్లో వాడతారు, దాని పర్మిషన్ ఎంతవరకు ఉంటుంది, సో పర్పస్ ఏంటి, ఇంటెన్షన్ ఆఫ్ ది ఎంటీపీ, దాని మిస్యూజ్ ఎక్కడ అవుతుంది అంటే ఫర్ ఫీమేల్ ఫీటసైడ్స్ కండిషన్స్లో ఎంటీపీని యామ్నియోసెన్సిస్ని మిస్యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవి ఎంటీపీ రిలేటెడ్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.